జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లలో అనేక అధునాతన మార్పులు వచ్చాయని సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ జాయింట్ రీప్లేస్మెంట్ హెచ్ఓడి ఉదయ్ కృష్ణ తెలిపారు. టెక్నాలజీకి అనుగుణంగా బోన్ అండ్ నీ సర్జరీలో వచ్చిన మార్పులపై 500 మంది జాయింట్ రీప్లేస్మెంట్ డాక్టర్లతో సెమినార్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అధునాతన చికిత్సల ద్వారా పేషెంట్ ఒకే రోజులో సర్జరీ పూర్తి చేసుకొని అదే రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లొచ్చని తెలిపారు. అమెరికాతో పోల్చుకుంటే ఇండియాలో జాయింట్ నీ సర్జరీలో రికవరీ కొద్దిగా తక్కువగా ఉంటుందని, కానీ ఖర్చు మాత్రం అమెరికా కంటే 6 రెట్లు తక్కువగా ఉంటుందని డాక్టర్ ఉదయ్ కృష్ణ తెలిపారు. చాలా మందికి 20 రిప్లేస్మెంట్ అవసరం పడుతూ ఉంటుంది. దానికి అత్యాధునిక పద్ధతిలో దానికి ఆపరేషన్ చేసిన 6 గంటల్లోనే ఎట్లా డిశ్చార్జ్ చేయాలనే దాంట్లో సదస్సు స్టార్ట్ అయింది. సో పేషెంట్స్కి మన ఇండియన్ పర్స్పెక్టివ్లో చూస్తే చాలా మందికి హైట్ తక్కువ ఉంటాం, తర్వాత బోన్ క్వాలిటీ అంటే విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ ఉండటం, మన డాక్టర్స్ దగ్గర వచ్చేసరికి చాలా బోన్స్ బాగా మెత్తబడిపడి ఉంటాం, అయితే డిజీజ్ సరిగ్గా డయాగ్నోస్ చేయకపోవడం వల్ల పేషెంట్స్ మన దగ్గర లేట్ రావడం వల్ల ఒక్కోసారి మనం చేసిన ప్రొసీజర్స్ చాలామందికి మనకి సరిగ్గా సూట్ కాదు, ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి ఫెయిల్ కాకుండా విత్ ఎఫర్డబుల్ కాస్ట్ ముందే ఐడెంటిఫై చేసుకుని అత్యాధునిక పద్ధతిలో దానికి డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ అంటాము, ఆ అప్రోచ్ ద్వారా అండ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ ద్వారా పేషెంట్స్కి పొద్దున చేయటం, సాయంత్రం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఆపరేషన్స్ మనకి అమెరికాలో చూస్తే వాళ్ళ సెగ్మెంట్ ఇన్సూరెన్స్లో దాదాపుగా 20 లక్షల పైన ఖర్చు అవుతుంది. మనకి ఇండియాలోకి వచ్చేసరికి ఎస్పెషలీ మెడికవర్ సికింద్రాబాద్ మేము చేసేది ఏంటంటే 3.2 అన్నింటిలో కలుపుకుని అంటే దాదాపుగా 6 రెట్లు సేమ్ పద్ధతిలో మనం తక్కువ చేసి పంపిస్తున్నాం అట్ ద ఎఫర్డబుల్ కాస్ట్. Program basically not only benefits the patient and also benefits the young surgeons. That's what we are doing here. Tomorrow there will be an entire day we do a CME program for training the young surgeons. So these newer technologies, newer procedures definitely has to reach the younger surgeons. And these cadaveric procedures and trainings what we conduct here helps the surgeons to fine tune their surgical skills and avoid complications, and that way the outcomes are better and benefit the patients. It's been my goal to help patients recover with less pain and less swelling, and we are trying to do this worldwide. And we do it in Italy, I've been through Australia, Europe, and now twice in Hyderabad. One of those techniques is not cutting the muscle at all for hip replacement, the direct anterior approach.